హాయ్ ఫ్రెండ్స్, ఈ బుక్ చూడగానే ఎందుకో నాకు ఈ వీడియో తీయాలని అనిపించింది. ఈ బుక్ అయితే చందమామ కథలు బుక్. నాకు చిన్నప్పటి నుంచి చందమామ కథలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అప్పుడంటే ఖాళీ ఉండేది కాదు, స్కూలు కాలేజ్ అని చెప్పేసి. ఇంకా అంటే దీని వాల్యూ అయితే అప్పట్లో తెలీదు. బట్ ఇది నాకు ఆఫ్టర్ మ్యారేజ్ అంటే 18 ఇయర్స్ బ్యాక్ అయితే మా పెళ్ళైన కొత్తలో ఈ బుక్ నేను అప్పట్లో మన దగ్గర మొబైల్స్ అవేమీ ఉండేవి కాదు కదా ఫ్రెండ్స్. సో అప్పుడు ఇంకా నేను ఈ బుక్ ఒకటి కొనుక్కొని ఎవ్రీడే మా హస్బెండ్కి చదివి వినిపించేదాన్ని అనమాట. అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు, అలాగే చాలా హ్యాపీగా ఉండేది అప్పుడు లైఫ్ అయితే. సో ఇంకా రోజు బుక్ అంటే అయిపోయినప్పుడల్లా తనకి బుక్ తీసుకొని రమ్మని చెప్పి ఇంకా నేను డైలీ ఇలా కథలు చదువుకుంటూ. సో ఈ బుక్ మళ్ళీ నేను ఆర్డర్ చేసుకొని నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి. వీడైతే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు, అదిగో చూడండి. నన్ను మాట్లాడనివ్వట్లేదు అస్సలు. అలియా క్యా ఇదిరా ఆ జాంగ్యా బహర్ జాంగ్యా, బయటికి తీసుకెళ్ళాలని టైం అయిపోయిందంట. మాట్లాడుతున్నానా ఇక్కడ అలియా? తెలుగు రాదు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి సైలెంట్ అయ్యాడు ఇప్పుడు. తూ బాత్ కనెక్కే క్యా మై యూట్యూబ్ వీడియో కడుతూ హై, ఓకే వీడియో సైలెంట్ రనా, ఓకే లియో. సో ఈ కథల బుక్ స్టోరీ అదనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ బుక్ అంటే. ఇదనే కాదు, ప్రతిదీ ఇంకా కథలు పిక్చర్ అనమాట అప్పట్లో. బట్ ఇప్పుడంటే ఇంకా లైఫ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, అసలు టైం ఉండట్లేదు చదువుకోవడానికి. సో ఇంకా నేనైతే మొత్తానికి ఈ బుక్ అయితే కొనుక్కున్నాను. డైలీ ఒక కథ చదివితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మనసు అయితే. సో ఇదిగోండి, ఇందులో ఉన్న కథలన్నీ ఇవన్నమాట. మొత్తం మనకి 51 ఉన్నాయి కథలు. సో నాకైతే ఇది 340 రూపీస్ పడింది. అమెజాన్లో, అలాగే ఫ్లిప్కార్ట్లో, మీషోలో అన్నట్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోండి. అప్పటి రోజులైతే ఎవరు మిస్ అవ్వద్దు. ఎంతమందికి చందమామ కథలు బుక్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.